సీఎం జగన్ పై దాడి ఘటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని ఇప్పుడు చూద్దాము. సీఎం జగన్ అంతమొందించేందుకు ప్లాన్ చేశారంటున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. జగన్ను అంతమొందిస్తేనే మనుగడ ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారని, కావాలనే దాడి చేయించుకుంటే కనుగుడ్లు పోగొట్టుకుంటారా, జగన్కు మరో చోట తగిలి ఉంటే పరిస్థితి ఏమిటని వెల్లంపల్లి ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఈ సమయంలో టీడీపీ సానుభూతి అవసరం లేదు, కానీ దాడి ఘటనపై రాజకీయాలు చేయొద్దంటున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. పూర్తి విచారణ జరిపితే చంద్రబాబు బండారం బయటపడుతుందని, చంద్రబాబు కుట్ర హత్య రాజకీయాలు ఆపాలని వెల్లంపల్లి అంటున్నారు. సీఎం జగన్కు భద్రత పెంచాలి అంటున్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. నిన్న దాడి సమయంలో అసలేం జరిగింది? వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యల పూర్తి సారాంశం మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పైన నిన్న దాడి చేసిన తర్వాత ఈరోజు పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఇక్కడ సింగనగర్ పోలీసులు వచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారి దగ్గర వచ్చి స్టేట్మెంట్ తీసుకుని వెళ్ళారు. అయితే వాళ్ళ తరపున విచారణ అయితే ప్రారంభమైంది. ప్రధానంగా నిన్న ఏం జరిగింది, అసలు ఈ దాడికి సంబంధించి అక్కడ పక్కనే ఉన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా చాలా గాయపడ్డారు. ఆల్రెడీ మనం చూస్తున్నాం, దృశ్యాలు కూడా ఇప్పుడు చూడొచ్చు. ఒక కంటికి ఆల్రెడీ ఆయన బ్యాండేజ్ వేసి ఉంది. డాక్టర్స్ ఏమంటున్నారు సార్? డాక్టర్ రాత్రి చెకప్ చేశారమ్మా. చేస్తే కనుగుడ్డు మీద స్క్రాచెస్ పడ్డాయి. అది ఫస్ట్ చెక్ చేస్తే చేశారు. ఇప్పుడు దాని మీద ఇప్పుడు రెటీనా టెస్టులు, మిగతా టెస్టులు కూడా చేస్తా అన్నారు. ఎందుకంటే బలమైన అది రాయో మరి ఏంటో తెలియదు, కానీ బలమైన దాంతో దెబ్బ తగిలింది. అది ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ తగిలిన తర్వాత, ఎందుకంటే ఆయనకి తగిలినట్టు కూడా నాకు ఐడియా లేదు. ఎందుకంటే ఆయన బాధపడ్డాడు, నాకు నేను దెబ్బ తగిలి మేము పక్క తిరిగాను తప్ప కిందకి దిగిన తర్వాత కానీ సీఎం గారు కూడా దెబ్బ తగిలింది అన్న పరిస్థితి చూసి. ఎందుకంటే నాకే చాలా ఫోర్స్గా వచ్చిందంటే మొట్టమొదట తగిలింది అది జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారికి తగిలింది. ఆయనకి ఏ విధంగా తగిలి ఉంటుందో మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే అటువంటి గట్టిగా మరి ఇది కావాలని ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి చేసిన కార్యక్రమాన్ని మాత్రం పూర్తిగా నేను నమ్ముతున్నాను. దాంట్లో షార్ప్ ఆబ్జెక్ట్ అయింది అంటే మీకు తగిలింది కాబట్టి మీకు ఫీల్ అనిపించింటుంది, చాలా షార్ప్ అండ్ పెద్దగా ఉంది అనుకుంటున్నారు ఆబ్జెక్ట్. అదే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి అయితే మాత్రం కంప్లీట్గా అది ఆయన యాత్ర చేసాడు. ఆ తర్వాత తగిలిన తర్వాత డాక్టర్స్లు అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోదామని, అదే మామూలుగా రెస్ట్కి వెళ్ళిపోదామని చెప్పి అన్నారు. కానీ అక్కడ జన సమీకరణ జనాలు చూసిన తర్వాత వాళ్ళని మనం నిరుత్సాహపరచకూడదని అప్పటికీ ప్రథమ చికిత్స చేసుకొని బ్లడ్ వస్తున్నా కూడా ఆయన ప్రజలతో మమేకం అవుతూనే ఉన్నారు. అలా మమేకం అవుతూ ముందుకెళ్తూనే ఉన్నారు. కానీ డాక్టర్స్ వద్దన్నా కానీ ఆఖరి వ్యక్తి వరకు కూడా పలకరించారు. కానీ అప్పటికీ ఆయనకి బాగా తగిలింది. ఎందుకంటే బ్లడ్ అట్లా కారుతూనే ఉంది ఆయనకి కంటిన్యూగా. ఆ 2 hours కూడా బ్లడ్ కారుతున్నా కానీ చెరగని చిరునవ్వుతో చక్కగా ప్రజలను పలకరిస్తూనే ముందుకెళ్ళాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఉన్నవారు నా నియోజకవర్గానికి వచ్చారని చెప్పి నేను కూడా ఆయనతో పాటే వ్యాన్లో ఉన్నప్పటికీ కూడా నాకు కంటెంట్ నీరు వస్తుంది, కన్ను ఓపెన్ కావట్లేదు, బాగా దెబ్బతగిలింది కాబట్టి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది. డాక్టర్స్ కూడా దాన్ని ప్రథమ చికిత్స చేసి కొంత మీ కనుగుడ్డు మీద స్క్రాచెస్ పడ్డాయి అని వాళ్ళు ట్రీట్మెంట్ చేసి మందులు ఇచ్చారు. ఇప్పుడు బయలుదేరి మళ్ళీ కొన్ని టెస్టులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. తప్పకుండా కనుగుడ్డు కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా లోతుగా జరిగింది. దీని మీద మాత్రం నేను పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఎలక్షన్ కమిషన్ ఒకటే కోరుకుంటున్నాను, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడండి. ముఖ్యమంత్రి గారికి భద్రత పెంచండి. సార్, ఇప్పుడు టీడీపీ వాళ్ళంతా అంటున్నారు గతంలో 2019 ఎన్నికల్లో కోడికొత్తి డ్రామా చేశారు, ఇప్పుడు మళ్ళీ రాయి డ్రామా చేస్తున్నారు, ఇదంతా కావాలని చేయించుకుంటున్నారని. ఎవరైనా డ్రామా చేయించుకుంటే కన్నులతో ఆడతారమ్మా. మనందరికీ తెలుసు కన్ను ఎంత ప్రధానం మనకు తెలియదా? అటువంటి కన్ను మీద ఎవరైనా దెబ్బ కొట్టించుకుంటారా? చంద్రబాబుకి బుద్ధి జ్ఞానం ఉండాలా. ఆయనలాగా రోగాలు ఉన్నాయని చెప్పని బెయిల్ మీద రాలేదు ఆయన. ఇప్పుడు ఆయనలాగా నాకు కళ్ళు బాగాలేదు, నాకు ఒళ్ళంతా గజ్జి ఉంది, నాకు ఇది ఉంది అది ఉంది, నాకు వయసు పెరిగిపోయింది, నేను ఉండలేనని చెప్పని ఈరోజు బెయిల్తో ఎలా ఉన్నాడమ్మా ఆయన? రోగాలు చెప్పి బెయిల్తో ఉన్నాడు. కానీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా నిన్న అంత ఘటన జరిగితే కూడా అది ప్రజల కోసం అని చెప్పని ఆ నొప్పిని కూడా భరించి లాస్ట్ వ్యక్తి వరకు కూడా కలిసిన వ్యక్తి. ఇటువంటి రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటు. ఎందుకంటే ఆ రోజు అలిపిరిలో జరిగిన ఘటన చూసుకోండి, కావాలంటే ఒక చేతికి దెబ్బ తగిలితే ఒక చేతికి కట్టుకొట్టిన పరిస్థితి మనం చూసాం. అదే అచ్చెన్నాయుడు అరెస్ట్ చేస్తే ఫైల్స్ నేను నడవలేను కూర్చోలేనని చెప్పని ఆ వంకతో పక్కన పెట్టుకున్న వ్యక్తి. వాళ్ళకున్న అలవాట్లు పక్కన వాళ్ళకు ఉంటాయని చెప్పి అనుకోవద్దు. కన్ను అనేది మన బాడీలో చాలా అవసరమైనది. అటువంటి కన్నుతో ఎవరైనా ఆటలాడతారా? బుద్ధి జ్ఞానం ఉంటుందాం వాళ్ళకి. దెబ్బ తగిలి మేము బాధపడుతుంటే సానుభూతి చెప్పకపోయినా పర్లేదు, నీచ రాజకీయాలు మాత్రం చేయొద్దని మాత్రం నేను చంద్రబాబుని హితవు పలుకుతున్నాను మీ ద్వారా. నేను అయితే
విజయవాడకి వచ్చిన తర్వాత అంటే ఇన్ని రోజుల్లో ఆ రాయలసీమ అంతా కవర్ చేసుకొని పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్గా విజయవాడలో ఎంటర్ అయిన తర్వాత ఇలా జరగడం అనే దాన్ని ఎలా చూస్తారండి? ఒకటి వాళ్ళు ఏమనుకున్నారంటే రాయలసీమ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డా కాబట్టి అక్కడ బాగా జరుగుతుంది, అదేవిధంగా ఆ జిల్లాలు జరుగుతాయి అనుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి ఫెయిల్ అవుద్ది అనుకున్నారు. దానికంటే రెట్టింపుతో కనకదుర్గ వారి దగ్గర నుంచి మేము గన్నవరం వెళ్ళేంత వరకు కూడా కేసరపల్లి మన సారు నివసించే ఎక్కడైతే స్టే చేస్తారో అక్కడ వరకు కూడా జన సముద్రంలాగా లక్షల మంది జనాలు వచ్చారు. అది చూసి తట్టుకోలేక మేము ముగ్గురం కలిసి పోటీ చేసినా కానీ మేము ముగ్గురం కలిసి మేము వెళ్ళినా కానీ ప్రజలు మమ్మల్ని నమ్మట్లేదు. అనేక తప్పుడు హామీలు ఇచ్చినా కానీ ప్రజలు మాకు ఆదరణ చూపెట్టట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని హతమారిస్తేనే మాకు మనుగడ ఉంటుందని చెప్పని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు. కాబట్టే కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చడానికి ఇది చేసిన కుట్ర. దీంట్లో ఎటువంటి ఆలోచన ఎవరు కూడా దీన్ని విభేదించే పరిస్థితి లేదు. ఇది చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర మాత్రమే. ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని హతమారుస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికల కమిషన్ ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి దాని మీద పూర్తిగా విచారణ జరిపించండి. నిష్పక్షపాత విచారణ జరిపించి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి తగిన భద్రత కల్పించాల్సిన అవసరం కూడా ఎన్నికల కమిషన్ ఉందని మాత్రం మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. అంటే సెక్యూరిటీలో లోపాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు సార్? ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన చూస్తే అంటే సెక్యూరిటీ లోపాలంటే అమ్మా ఆయన ప్రజలతో మమేకం అవుతున్నారు. జనరల్గా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చూడండి ఎంతో దూరంగా ఉంటారు. కానీ ఈయన చిన్న వ్యక్తికి ఇబ్బంది ఉన్నా కానీ బస్సు దిగి వాళ్ళని పలకరిస్తున్నారు. అంటే ప్రజలతో మమేకం ఉండడం ఆయన నైజం. అది ఆయన పాదయాత్ర నుంచి ఇప్పటివరకు చూస్తుండండి మీరు కావాలంటే. ప్రజలతో మమేకం అవ్వడం అనేది ఆయన స్వభావం అది. అందుకని ఇప్పుడు అది తీసుకోవాల్సింది పోలీసులు తగు చర్యలు తీసుకోవాలి, తగు భద్రత కల్పించాలి. అలా అని చెప్పని ఆయన ఏమి గాజుమేడలో కూర్చోే పరిస్థితి ఉండదు. ఆయన కూర్చోడు కూడా, వద్దన్నా కూడా ఆగే పరిస్థితి లేదు ఆయన. అటువంటి ప్రజలకి కష్టం వచ్చిందంటే నేనున్నాను అని భరోసా ఇచ్చే వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడున్న ఎన్నికల కమిషన్ మీద ఉంది. అదేవిధంగా ఎవరైతే ఈ ఘటన చేసిన దాని మీద లోతుగా విచారణ జరిపి దానికి చంద్రబాబు అయినా కానీ ఎవరి బాధ్యత అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే కనుక ప్రజల్లో ఇటువంటి వాటికి అభద్రతా భావం పెరిగే అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ మాత్రం తగు చర్యలు తీసుకోవాలని మాత్రం మీ ద్వారా నేను కోరుకుంటాను. వాళ్ళ టీడీపీ నేతలు అనేది సీఎం ఆయన, భద్రత పోలీసులంతా ఆయన అండర్లో ఉన్నారు, ఆయన ఫెయిల్యూర్ ఇది అని అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశాడు కదమ్మా. ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మరి ఎన్నికల నియమాలు ఉన్నప్పుడు ఏ విధంగా అధికారులు ఉంటావో అతనికి తెలియదా? చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు కదా. ఎన్నికల నిబంధనలు ఉన్నప్పుడు ఏ విధంగా పవర్స్ ముఖ్యమంత్రి గారికి ఉంటాయో తెలియదు అతనికి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ యాక్ట్ చేస్తుంటుంది. ఎలక్షన్ కమిషనే చూసుకోవాలి, ఇవన్నిటి కూడా చూసుకొని ఆయన మీద రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి కుట్రదారుల్ని కూడా అదుపు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ తొత్తుల్ని పెట్టుకొని ఏదైతే ఆ రోజు మన ఇతనితో మన జగన్ గారిని తిట్టించాడో వాళ్ళ తొత్తులతో, అలాగే ఈ కార్యక్రమాలు కూడా వాళ్ళ తొత్తులతో చేయిస్తాడు. తప్పకుండా ఈ ఘటన బయటికి వస్తుంది, బాధ్యులు ఎవరో బయటికి తెలుస్తారు, చంద్రబాబు బండారం కూడా బయటపడుద్దని మాత్రం నాకైతే అనిపిస్తుందమ్మా. మీరు ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయాలని కోరుకుంటున్నారు? అమ్మ ఒకటైతే వాస్తవం, ఇది జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చడానికి చేసిన కుట్ర. దీన్ని ఎంక్వైరీ చేసి ఆ విధమైన సెక్షన్లు పెట్టాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. వాళ్ళు ఎంక్వైరీ చేయమని చెప్పండి. కొద్దిగా కొంచెం కనుక ముఖ్యమంత్రి గారికి కనుక యాంగిల్ తప్పు ఉంటే కనుక ఆయన నిజంగా ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళమా? ముఖ్యమంత్రి గారికి ఏం జరిగి ఉండేది చెప్పండి ఒకసారి. ఆయన ఏం తప్పు చేశాడనండి ఆయన మీద రాళ్ళను వేస్తున్నారు? అంటే ప్రజలకి సంక్షేమ పథకాలు అందించడం తప్ప, చిన్నపిల్లలకు అమ్మఒడి అడింది తప్ప, 45 ఏళ్ళు దాటిన మహిళలకి చేయూతడం తప్ప, వృద్ధులకి పెన్షన్ పంపించడం తప్ప ఏం తప్పు చేశాడని, ప్రతి ఇల్లు లేని ప్రతి వాడికి ఇల్లు ఇవ్వడం తప్ప ఏం తప్పు చేశాడని రాళ్ళతో చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈ హత్య రాజకీయాలు ఆపు, కుట్ర రాజకీయాలు ఆపు, వెన్నుపోటు రాజకీయాలు ఆపు. నీకు జీవితంలో ఏం చేసావో చెప్పలేవు, ఏం చేస్తానో చెప్పలేవు. కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో చేయాలని ప్రయత్నం చేస్తావు తప్ప దేవుడు ఆశీస్సులు ప్రజల జీవనంలో ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేం పేకలేవని మాత్రం నేను చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తున్నాను. నేను మీ ప్రచారానికి బ్రేక్ తీసుకుంటున్నారా మీరు? అంటే డాక్టర్స్ కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ వెళ్తానమ్మా. డాక్టర్ల సూచన మేరకే నేను ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఇది చంపాలని కుట్ర చేశారు. దీనిపైన ఖచ్చితంగా విచారణ జరిపించాలి. ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్గా దీన్ని తీసుకొని భద్రత కూడా పెంచాలని చెప్పి వెల్లంపల్లి శ్రీనివాస్ అంటున్నారు. కెమెరా పర్సన్ అంజితో, హసీనా టీవీ, విజయవాడ.